జీవన దగ్గరికి అలేఖ్యని తీసుకొని వచ్చి ఇప్పుడు విన్నావు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడు జీవన అలేఖ్యతో, నువ్వు చీర కట్టుకొని అటు ఇటు తిరుగుతూ దీపం దగ్గర పడేసావు కదా, నువ్వు ఏడుస్తుంటే నేను వచ్చి నీకు ధైర్యం చెప్పాను కదా అని అంటూ ఉంటుంది. ఇక అలేఖ్య మనసులో, జీవన తప్పించుకోవడానికి నా పేరు చెప్పినట్టుంది, ఇప్పుడు అది నేను నిజం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. అవునక్క, నేనే ఆ సారిని కాల్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి, నువ్వు కాల్చావా? అవునక్క, అవును, ఆ బాక్స్లో ఉన్న విషయం నీకు ఎలా తెలుసు అని ఆనంది అంటూ ఉంటుంది. అది అక్క, నేను ఆ చీర నీదనుకున్నాను, అందుకే అలా చేశానక్క, నన్ను క్షమించక్క అని అంటూ ఉంటుంది. ఏంటో దివ్య, నువ్వు అబద్ధం చెప్తున్నావు నిజం చెప్తున్నావు అర్థం కావడం లేదు. ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దివ్య, నువ్వు నిజం చెప్పు అని అంటూ ఉంటుంది. లేదక్క, ఆ శారీ నేనే కట్టుకొని తెలియకుండా దీపం దగ్గర పెట్టి కాల్ చేశానక్క, నన్ను క్షమించక్క, మళ్ళొకసారి ఇలా చేయను అని అంటుంటే, అలా అయితే నువ్వు అంత గొడవ జరుగుతున్నప్పుడు ఎందుకు చెప్పలేదు దివ్య, అలానే చూస్తూ ఇంటికి ఊరిపోయావు అని అంటూ ఉంటుంది. అది అక్క, నేను భయపడిపోయాను, కాల్చినప్పుడు లేని భయం చెప్పేటప్పుడు వస్తుందా? అంత గొడవ జరుగుతుంటే నువ్వు నిజం చెప్పుకోవడం నాకు నచ్చలేదు దివ్య, ఇంకోసారి ఇలా చేస్తే నేను ఊరుకోను, ఇంట్లో నుంచి నేను పంపిస్తాను, ఇంట్లో నుంచి పంపించి మీ పెద్దమ్మ దగ్గరగా పెడతాను అని అంటూ ఉంటుంది. వద్దక్క, అలా చేయకక్క, ఇంకోసారి నేను అలా చేయను అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది కోపంగా జీవన వైపు చూస్తూ, అసలు నువ్వు ఇలా చేసావో లేక ఎవరైనా నీతో ఇలా చేపిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు, కానీ ఒకసారి నువ్వు కావాలని చేస్తుంటే మాత్రం నేను విడిచిపెట్టేది లేదు, నిన్ను ఇంట్లో ఉండనివ్వను, జాగ్రత్త అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక జీవన, ఇప్పుడైతే నేను తప్పించుకున్నాను, కానీ నువ్వు నన్ను కొట్టిన దానికి నేను పగ తీర్చుకుంటాను, అలేఖ్య పేరు చెప్పి అలేఖ్యని అడ్డు పెట్టుకొని నిన్ను ఎలా ఏడిపిస్తారో చూడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది జీవన. ఇక సునంద, శశికాంత్ ఇద్దరు దివ్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలేఖ్య మతిలేని పిల్లలాగా ఇంట్లో ఉంటుంది, అసలు వాళ్ళ పేరెంట్స్ గురించి ఏమైనా తెలిసాయా అని సునంద అడుగుతూ ఉంటుంది. లేదు సునంద, ఏం తెలియలేదు, పేరెంట్స్ గురించి తెలిస్తే తను అక్కడికైనా వెళ్ళిపోతుంది కదా, కానీ అది కూడా తెలియలేదు, పోనీ వాళ్ళ రిలేటివ్స్ అయినా తెలుసుకుంటే వాళ్ళ దగ్గర మనం పంపించవచ్చు అని అంటుంటే, అయినా వాళ్ళ రిలేటివ్స్ గురించి మనకి ఎలా తెలుస్తుంది అని సునంద అంటూ ఉంటుంది. నేను తెలుసుకుంటానులే అని అంటుంది. అయినా ఈ విషయం ఆనందికి తెలియకుండా మనం తెలుసుకోవాలి, ఆనందికి తెలిస్తే తను చాలా బాధపడుతుంది, ఆదిత్య గురించి తను చాలా ఎమోషనల్, తను ప్రేమించిన భర్త ఇంకొకరిని ప్రేమించాడు, తన మనసులో ఆనంది కాకుండా వేరే అమ్మాయి ఉంది అని తెలిస్తే తన మనసు ముక్కలైపోతుంది, అలా నా కొడుకు కాపురం ముక్కలాడడానికి వీల్లేదు, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఈ విషయం తెలుసుకోవాలి అని సునంద అంటూ ఉంటుంది. అలాగే సునంద, మనం అలానే తెలుసుకుందాం, ఈ విషయంలో నేను ఒక్కరినే నమ్ముతున్నాను అని అంటూ ఉంటాడు. ఎవరు? సీను. సీను అయితే నమ్మకస్తుడు, మనకు తెలిసినవాడు, మనం చెప్పినట్టే చేస్తాడు, దివ్య గురించి నిజం చెప్పకుండా మనం తన గురించి విషయం తెలుసుకోమని చెప్తాను అని అంటూ ఉంటాడు. సరే అని చెప్పి ఇక సీనుని పిలిపిస్తుంటారు. ఏంటి నన్ను పిలిచారు అని సీను అంటుంటాడు. మీకు దివ్య తెలుసా సీను అని అడుగుతూ ఉంటాడు శశికాంత్. అవును, అమ్మాడి యాక్సిడెంట్ అయితే జాలిపడి ఇంటికి తీసుకొచ్చింది కదా, ఆ అమ్మాయే కదా అని అంటుంటే, అవును, తన గురించి నిజం తెలుసుకోవాలి, తన పేరెంట్స్ ఎక్కడున్నారో ఒక అడ్రస్ నాకు చెప్తాను, ఎవరికి తెలియకుండా నువ్వు తెలుసుకో అని అంటుంటాడు. సరే, నేను తెలుసుకుంటాను, అడ్రస్ చెప్పండి అని అంటుంటాడు సీను. కొండాపూర్, నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళు, అక్కడ దివ్య రిలేటివ్స్ ఉన్నారని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి అంటుంటే, సరే, ఈ విషయం ఎవరికి తెలియకుండా నీకు తెలిసే వాళ్ళని అడుగు అనగానే, సరే, అంతా నేను చేసుకుంటాను అని చెప్పి అంటుంటాడు. ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని శశికాంత్ అంటుంటాడు. నీకు ఏ విషయమైనా తెలిస్తే నాకు వెంటనే ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయి అని శశికాంత్ అంటుంటే, సరే అని చెప్పి ఇక సీను వెళ్తూ ఉంటాడు. ఇక
జీవన అలేఖ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఇన్నోసెంట్గా నటించడం నా వల్ల కాదు, ఇలా ఎన్నాళ్ళు నటించాలి అని అలేఖ్య జీవనతో అంటూ ఉంటుంది. ఇంకా నీకోసమే ఇలా చేశానులే అని చెప్పి అంటుంటుంది. నా కోసమా? అవును. ఇంట్లో గొడవ జరిగితే ఆదిత్య ఆనంద్కి ఇద్దరికి మధ్య దూరం పెరుగుతుంది. ఆ దూరంలో మీ ఇద్దరు కలవచ్చు అని ఇలా చేశాను అని అంటూ ఉంటుంది జీవన. నా కోసం నువ్వు ఇంత చేస్తావా? అవును, నా ఫ్రెండ్ కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటుంటే, నీకోసం నేను కూడా ఏదైనా చేస్తాను అని అంటూ ఉంటుంది. మర్డర్ చేస్తావా అని జీవన అంటుంటే, ఏంటి మర్డరా? అవును. మర్డర్ అంటావేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటుంది. ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తానన్నావు కదా అంటుంటే, మర్డర్ చేయాలా? నేనైతే చేసేదాన్ని. ఏంటి చేసేదానివా? ఏది మనసులో ఇక జీవన, నువ్వు ఎలాంటి దానివో అర్థమైంది, నువ్వు భయపడతావని అర్థమైంది. నేను జోక్ చేశానంతే. ఆయన మర్డర్లు అవన్నీ మనతో నేనైతే మనం ఇన్నోసెంట్ వాళ్ళం. అయినా ఈ నాటకాలన్నీ ఆనంది వల్లే చేశాం, కానీ అంత అవసరం మనకు లేదు. ఆనంది పైకి మంచిదానా నటిస్తుంది, కానీ తను మోసగతే అందరినీ అలా నమ్మిస్తుంది అని అంటుంది. అయినా ఆనంది అలా లేదే, చాలా మంచి మనిషిలా ఉంది అని అంటుంటుంది. అయినా తను అలానే నటిస్తుంది. చిన్నప్పటి నుంచి దాన్ని నేను చూశాను అనగానే, అవునా, అయినా ఇన్ని రోజులు నేను నటించాలి అని అంటుంటే, ఇంకొన్ని రోజులే ఏదైనా పెద్ద ప్లాన్ చేద్దాం, ఆనంది ఇరికిద్దాం అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సీను అలెక్కే ఫోటో పట్టుకొని ఇక అందరికీ చూపిస్తూ అడుగుతూ ఉంటాడు. ఇక ఫోన్లో కూడా నేను ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను, అందులో ఆ అమ్మాయి అడ్రస్ చెప్తే మాకు చెప్పండి అని చెప్పి అంటుంటాడు. అప్పుడే ఇక సీనుకి ఒక ఫాల్ వస్తూ ఉంటుంది. కొండాపూర్లో మీరు చెప్పిన అడ్రస్లో నాకు అమ్మాయి వివరాలు తెలిసాయి, నేను రామాయల పక్కన ఉన్నాను అని చెప్పి అనగానే, అవునా, ఆ అమ్మాయి వివరాలు నీకు తెలిసాయా? అవునండి, మీరు వెంటనే వచ్చేయండి అని చెప్పి అంటుంటాడు. ఇక ఆనంది ఆదిత్యకి కాఫీ ఇవ్వడానికి అని చెప్పి ఇక ఇలా పడుతూ ఉంటుంది. ఆదిత్య ఫోన్లో మాట్లాడుతూ ఇక వెనుక ఉన్న ఆనందిని చూసుకోకుండా తనకి చేయి తగులుతాడు. ఆ కళ్ళలో తాకి అయ్యో అని అంటుంది. అయ్యో ఆనంది, నీకు తగిలిందా అనగానే, లేదు కొంచెం తగిలింది, నేను ఇప్పుడే మీకు ఆవిరి పెడతానని చెప్పి తన చీర కొంగుతో ఆవిరి పెడుతూ ఇక తన కళ్ళలోంచి ఊపుతూ ఉంటాడు. థ్యాంక్ యూ అండి అని చెప్పి ఇక ఆనంది వెళ్తూ ఉంటుంది. ఇక ఆదిత్య కూడా నవ్వుతూ ఉంటాడు. ఇక సీను ఈ విషయం అమ్మడికి చెప్పాలని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక ఫోన్ చేయగానే అప్పుడు ఇక జీవన ఆనంది రూమ్లోకి వస్తుంది. ఇదేంటి సీను ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి ఇక వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఇక మాట్లాడకుండా సీను ఏం మాట్లాడుతుండో వింటూ ఉంటుంది. హలో అమ్మాడి, నాకు ఆ చిలకమ్మ విషయాలు తెలిసింది, తను ఎక్కడుందో తను అడ్రస్ తెలిసింది, కొండాపూర్కి వచ్చే రామాలయం పక్కన అని అంటుంటాడు. అప్పుడే ఇక ఆనంది వస్తూ ఉంటుంది. ఏంటి నా ఫోన్ తీసుకున్నావు అనగానే, అది సీను ఫోన్ చేశాడు, సిగ్నల్ లేక ఏం వినిపించడం లేదు అని అంటుంటుంది. ఇక వెంటనే మళ్ళీ సీనుకి కాల్ చేస్తూ ఉంటుంది. అదేంటి ఎప్పుడు జీవన నా రూమ్లో ఉంటుంది, సీను చెప్పు అంటుంది. వచ్చే అని అనగానే, ఏంటి ఎక్కడికి రావాలి, ఇందాక అది ఆయన చెప్పేది విను, తొందరగా ఆ చిలకమ్మ అడ్రస్ గురించి తెలిసింది, నువ్వు వచ్చాయి. అవునా, తెలిసిందా, ఇప్పుడే వస్తున్నాను సీను అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇదంతా నేను ఆపాలని చెప్పి జీవన కూడా కారులో వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే అడ్రస్ తెలిసిన అతని దగ్గర కలిసి, ఇందాక నీకు ఫోన్ చేసింది కదా, అవును, ఆ అమ్మాయి గురించి తెలిసిందా అని జీవన అడుగుతుంటుంది. ఆ అమ్మాయి పేరు దివ్య కాదు, అలేఖ్య. తను ఇక్కడే పేరెంట్స్ ఫారెన్లో ఉంటారు, ఇక్కడ వాళ్ళ చుట్టాలు ఉన్నారు, నాకు అంతా తెలుసు అనగానే, నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పకు, నీకు ఎంత డబ్బు కావాలంటే ఇస్తాను, ఇగో 40,000 తీసుకో, ఈ విషయం ఎవరికి చెప్పరు, ఇద్దరు వస్తున్నారు శ్రీను ఆనంది అని, వాళ్ళకి ఈ విషయం చెప్పావో చూడు అంటుంది. మరి ఏం చెప్పాలి, నేను ఒక అడ్రస్ ఇస్తాను అది చెప్పు అని జీవన అంటూ ఉంటుంది. ఇక సీను ఆనంది ఇద్దరు అతని దగ్గరికి వస్తారు. నీకు అమ్మాయి విషయాలు తెలుసా అని చెప్పావు కదా, సీను అడుగుతుంటే, అవును, ఎక్కడ అని అడిగితే ఇక జీవన ఇచ్చిన అడ్రస్ ఇచ్చి, నాకైతే ఇదే అడ్రస్ తెలుసు అని చెప్పి అంటుంటాడు. థ్యాంక్ యూ అండి, మీరు ఇలా చేసినందుకు డబ్బులు ఇవ్వబోతూ ఉంటాడు సీను. నాకు డబ్బులు ఏం అవసరం లేదండి, ఒక మనిషికి ఇంకో మనిషి సాయం చేశాను అంతే అనగానే థ్యాంక్ యూ చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటారు. ఇక జీవన నవ్వుతూ అక్కడ నుండి చూస్తూ ఉంటుంది అంతా.